హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర రైస్ అంటే గోంగూర పులిహోర లాగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: గోంగూర 2 కట్టలు, 1 కప్పు రైస్, పెద్ద కప్పు ఆయిల్, రైస్కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, పచ్చిమిర్చి 6, ఉల్లిపాయలు 1, శనగపప్పు 1/2 స్పూను, జీలకర్ర ఆవాలు 1/2 స్పూను, కరివేపాకు కొద్దిగా, పసుపు చిటికెడు, ఎండుమిర్చి 2, కారం 1/2 స్పూను. ముందుగా మనం కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని గోంగూరని శుభ్రంగా కడిగి దీన్ని వేయించుకోండి. ఇది మనకి ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి రైస్లోకి గోంగూర పులిహోర లాగే ఉంటుంది దీని టేస్ట్. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూసారు కదా, ఈ విధంగా మనకి దగ్గరికి ఈ గోంగూర అంతా దగ్గర పడిన తర్వాత దీంట్లో కొద్దిగా కారం వేసుకోండి, ఉప్పు కొద్దిగా, దీంట్లోనే మనం కొద్దిగా పసుపు, ఈ 3 వేసి దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఒక 2 నిమిషాలు ఆయిల్లోనే దీన్ని ఫ్రై చేసి దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం సపరేట్ వేరే కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో మనం ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. అలాగే శనగపప్పు కొద్దిగా జీలకర్ర ఆవాలు, దీంట్లోనే కరివేపాకు, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి, పచ్చిమిర్చి పొడవుగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇవి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. దీంట్లోనే అల్లం పేస్ట్ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. మనం ఇది వేగిన తర్వాత దీంట్లో వేడి అన్నాన్ని, ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసుకొని ఉడికించి పెట్టుకున్న గోంగూరని దీంట్లో మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం రైస్కి అంతా కూడా కలిసేలాగా ఈ గోంగూరని ఈ రైస్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం రైస్ మొత్తం కూడా గోంగూర మిశ్రమం అంతా కలిసేలాగా దీంట్లో కలుపుతూ ఉండాలి. ఇది మనకి పుల్లగా ఉంటుంది. అలాగే దీంట్లో ఉప్పు, కారం, పసుపు ముందే వేసాం కాబట్టి మీరు మళ్ళీ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన ఈ గోంగూర రైస్ని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.